గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇక్కడ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నవోదయ ప్రిపేర్ అవుతున్న పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఈ బొమ్మల్ని చూపించినట్టయితే వాళ్ళు 40 క్వశ్చన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 40 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే ఇటువంటి బొమ్మలు అనేవి అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఒక 4 ఇవ్వడం జరుగుతుంది మనకి. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్. ఇది 2010లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఈ 2010లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్స్ అన్ని కూడా చెక్ చేసినట్టయితే ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇదేమో ఈ 2 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇది ఈక్వల్గా లేదు, అంటే ఇది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి, ఈ పార్టు, కానీ ఈ పార్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది, ఈ పార్ట్ అనేది. కాబట్టి ఏ ఆప్షన్ ఇది డిఫరెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కంప్లీటెడ్ ఫిగర్ అనమాట. అంటే సంవృత్తి పటం అంటారు తెలుగులో. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మరలా అక్కడికి వెళ్ళగలిగాం, వెళ్తే దాన్ని కంప్లీట్ పిక్చర్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళే, ఇది కంప్లీట్ పిక్చర్ కాదు, ఇది ఇన్కంప్లీట్ పిక్చర్ అనమాట. ఇది కూడా కంప్లీట్ ఫిగర్, ఇది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం, కంప్లీట్ ఫిగర్ అనమాట. ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ కాబట్టి బి ఆప్షన్ డిఫరెంట్ అనమాట. చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ని టచ్ చేస్తూ ఒక రే అనేది ఇలా వెళ్తుంది. ఎటువైపు? లెఫ్ట్ సైడ్. ఇది కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, రెండు కూడా ఒకే సైడ్ వెళ్తున్నాయి. ఇక్కడ కూడా ఒక సర్కిల్ని టచ్ చేస్తూ తాకుతూ ఒక రే అనేది ఇలా పైకి వెళ్తున్నాయి, ఇక్కడ ఒకే వైపు. చూడండి, ఇక్కడే కూడా రైట్ సైడ్ వెళ్తున్నాయి 2 రేస్ ఈ సర్కిల్ని టచ్ చేస్తూ. ఇక్కడ అలా కాకుండా ఒక రే పైకి వెళ్తుంది, ఒక రే కిందకు వస్తుంది. అంటే డిఫరెంట్గా ఉన్నది సి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి, ఇక్కడ సర్కిల్ అనేది ఇది కంప్లీట్ సర్కిల్. ఈ సర్కిల్ని మనం ఏం చేసాం, ఇది ఒక బెలూన్ అనుకుందాం. ఈ బెలూన్ని ఇలా తిప్పినట్టయితే ఈ విధంగా మలపచ్చు. ఇది ఒక బెలూన్ అనుకుందాం. ఈ బెలూన్ అనేది మలపకుండా ఇలా ఉందన్నమాట. ఇదేంటిది? కొంచెం మలిపినట్టు ఉంది. ఇది అంటే డిఫరెంట్గా ఉన్నది ఏమవుతుంది? డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫిగర్, ఇదొక సర్కిల్. ఈ సర్కిల్లో మధ్యన 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. దీనికి ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో మధ్యలో 2 లైన్స్ ఉన్నాయి అంతే. ఇది కూడా ట్రయాంగిల్, దీనికి రివర్స్లో ఉన్న ట్రయాంగిల్, మధ్యలో 2 లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ లైన్స్ 2 కూడా కలిసి ఉన్నాయి. చూడండి, కలిసి ఉన్నాయి, ఇలాగా కలిసి ఉన్నాయి. ఈ 2 కూడా సపరేట్గా ఉన్నాయి, రెక్టాంగిల్స్. కలిసి లేవు. ఇలా కలిసి ఉంటే ఓకే, కలిసి లేవు. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, కలిసి లేవు, 2 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ మిగిలిన ప్లేసుల్లో చూడండి కలిసి ఉన్నాయి. ఓకేనా? డిఫరెంట్గా ఉన్నది బి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి షేడెడ్ ఏరియాని గమనించినట్టయితే ఇక్కడ ఒక షేడ్ చేయబడింది, ఇక్కడ ఈ ప్లేస్లో. తర్వాత 2 ప్లేసులు విడిచిపెట్టి షేడ్ చేయబడింది. తర్వాత ఒక ప్లేస్ని విడిచిపెట్టి షేడ్ చేయబడింది. అంటే 2 ప్లేసెస్ విడిచిపెట్టాడు, ఇక్కడ 2 ప్లేసెస్ విడిచిపెట్టాడు, ఇక్కడ 1 ప్లేస్ విడిచిపెట్టాడు. అలాంటివే ఉంటాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ప్లేస్ విడిచిపెట్టాడు, ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 2 ప్లేసెస్ విడిచిపెట్టాడు. ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 1 ప్లేసెస్ విడిచిపెట్టాడు. అంటే ఏలోని, బిలో, సిలోని, డిలోని ఒకే విధంగా జరిగింది. కానీ ఇక్కడ చూడండి, బిలో ఇక్కడ ఒక ప్లేస్ విడిచిపెట్టాడు, ఇక్కడ ఒక ప్లేస్ విడిచిపెట్టాడు, ఇక్కడ 3 ప్లేసెస్ విడిచిపెట్టాడు షేడ్ చేయకుండా. అంటే డిఫరెంట్గా ఉన్నది ఏంటవుతుందంటే బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ట్రయాంగిల్లో ఇంకో ట్రయాంగిల్ రివర్స్లో ఉంది. ఇక్కడ
ఇది ఒక పెంటాగాన్. ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటారు. 5 సైడ్స్ ఉంటే దీన్ని పెంటాగాన్ అంటారు. ఈ పెంటాగాన్లో అదే పెంటాగాన్ అనేది రివర్స్లో ఉంది చూడండి. రివర్స్లో ఉంది, తలక్రిందులుగా ఉంది. ఇదొక ట్రెపీజియం అనమాట. ట్రెపీజియం. ఈ ట్రెపీజియం లోపల ఇంకో ట్రెపీజియం అనేది రివర్స్లో ఉంది. కానీ ఇక్కడ ఏంటిది, ఇదొక రాంబస్. ఇదొక రాంబస్. ఈ రాంబస్ లోపల ఇంకో రాంబస్ ఉండాలి రివర్స్లో, కానీ అలా కాకుండా ట్రయాంగిల్ ఉంది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇవన్నీ కూడా 2010లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అడ్డంగా ఒక లైన్ ఉంటే క్రాస్గా 2 లైన్స్ వస్తున్నాయి. అంటే 1కి 2 లైన్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్డంగా 2 లైన్స్ ఉంటే 2కి క్రాస్గా 2 లైన్స్ వచ్చాయి. ఇక్కడ అడ్డంగా 3 లైన్స్ ఉంటే క్రాస్గా 4 లైన్స్ వచ్చాయి. ఇక్కడ అడ్డంగా 2 లైన్స్ ఉంటే క్రాస్గా 3 లైన్స్ వచ్చాయి. 1కి 2, 3కి 4, 2కి 3, ఓకే, 2కి 2 వచ్చింది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటంటే లోపల ఒక స్క్వేర్ ఉంది, బయట కూడా ఒక స్క్వేర్ ఉంది. అది ఒక సైడ్ అనేది మిస్ అయింది, ఒక సైడే మిస్ అయింది. ఇక్కడ చూడండి, లోపల ఒక స్క్వేర్ ఉంది, బయట కూడా స్క్వేర్ ఉంది, కానీ ఒక సైడ్ మిస్ అయింది. ఇక్కడ లోపల ఒక ట్రయాంగిల్ ఉంది, కానీ బయట కూడా ఒక ట్రయాంగిల్ ఉంది, బయట కూడా ట్రయాంగిల్ ఉంది, కానీ ఒక సైడ్ మిస్ అయింది. ఇక్కడ ఒక సైడ్ మిస్ అయింది బయట ట్రయాంగిల్కి, ఇక్కడ బయట ట్రయాంగిల్కి ఒక సైడ్ మిస్ అయింది, ఇక్కడ బయట ట్రయాంగిల్కి ఒక సైడ్ మిస్ అయింది. కానీ ఇక్కడ లోపల ఒక పెంటాగాన్ ఉంది, బయట కూడా ఒక పెంటాగాన్ గీయొచ్చు, కానీ 2 సైడ్స్ మిక్స్ అయ్యాయి ఇక్కడ. కాబట్టి ఆప్షన్ బి అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇదొక స్క్వేరు, ఈ స్క్వేర్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఇక్కడ కూడా ఒక స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ని కూడా 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఇక్కడ కూడా ఒక స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ని కూడా 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఇక్కడ ఒక మనకి ఏముందంటే ఒక సర్కిల్ ఉంది, దానిని ఒక 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. 4 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసే పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ పాయింట్ ఏర్పడింది? ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ. అక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర ఎల్ షేప్లు వచ్చాయి. ఇక్కడ ఇందులో ఇక్కడ 4 ఎల్ షేప్స్ కూడా పాయింట్ దగ్గర, అంటే ఆ 2 కలిసే చోట దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఎల్ షేప్స్ వచ్చాయి. ఇందులో బిలోని, సిలోని, డిలోని కూడా ఎల్ షేప్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది పాయింట్ దగ్గర. అంటే ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసే లైన్స్ 2 కనెక్ట్ అవుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఎక్కడ అనేది చూపిస్తాను నేను. ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసే లైన్స్ 2 కనెక్ట్ అవుతున్నాయా? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అక్కడ మనకి ఎల్ షేప్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ డిలో కూడా ఎల్ షేప్స్ అక్కడే రావడం జరిగింది, సిలో కూడా ఎల్ షేప్స్ అక్కడే రావడం జరిగింది, బిలో కూడా ఎల్ షేప్స్ అక్కడే రావడం జరిగింది. కానీ ఏలో ఆ వెర్టెక్స్ అంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే లైన్స్ 2 కలిసే ఈ పాయింట్కి దగ్గర కాకుండా ఆపోజిట్లో ఎల్ షేప్స్ ఏర్పడ్డాయి ఇందులో, ఏనా దాంట్లో. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. డిఫరెంట్గా ఉంది. ఓకే, ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నవోదయ క్లాసెస్ అనేవి బొమ్మలు, ఫిగర్స్ అనమాట. ఫిగర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మనం ఈ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఫర్దర్గా మ్యాథ్స్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.